శంకర నాగభూషణ హర ప్రాణనాథ శివ శివ శంకర నాగభూషణ హర దేవదేవా అంటుడా స్వామివారికి శివశంకర శ్రీ శివశంకర నాగభూషణ దేవ దేవదేవ అరే నువ్వు ఒక్కడు అంటే కాదే నువ్వు పేటీలు అనుకుంటున్నావు నీ పేటీ కోసం స్వామివారికి శివ శివ శంకర నాగభూషణ హర దేవదేవా శివ శివ శంకర నాగభూషణ హర దేవదేవా భక్తురాలు భాగము తీరసరలు భక్తురాలు ఆకమ్మ తీరసరలు గోరి ప్రాణనాథ స్వామివారికి ప్రాణేశ్వర ఆ భక్తురాలు బాగా అటువంటిది ఆ సీరియల్ సారెలు కోరింది కదా మరా అయితే మీ యొక్క భక్తురాలు ఆ యొక్క భాగమ మాత్రం తన యొక్క భర్తతోని మాత్రము రేపు గౌరీ పూజలు ఉన్నాయి భర్త నాకు మాత్రం సారే అంటే చీర నాకు మాత్రం మంచి చీర కావాలా బతుకమ్మ పండుగకు అని అడిగిందంట జయ వీరాంజనేయ స్వామి వారికి వినవే ఓ గౌరీదేవి తెలిపేదానొక మాట ప్రాణకాంత ఇనవే ఓ గౌరీదేవి తెలిపేదానొక మాట గౌరీదేవి బట్టల మూకుంటా మనము ఓవలనే గౌరీదేవి బట్టల మూకుంటా మనము ఓవలనమ్మ గౌరీదేవి ప్రాణేశ్వరి ఏమంటున్నావు ప్రాణనాథ బట్టలు అమ్ముకుంటా మనం వెళ్ళాలి కదా మనం ఇప్పుడు అవును కదా మరి నా యొక్క విచారం ఇలాంటి జయ రంజనేయ స్వామివారికి విచారు కావాలి మనం ఎప్పుడు కానీ జయ రంజనేయ స్వామివారికి అరండ పడాభిలో తిరుగా బాలెను నాద ప్రాణనాథ అరండ పడాభిలో తిరుగా బాలెను నాద ప్రాణనాథ
పసి బాల అక్కమ్మ ప్రాణనాథ బోధమునాథ పసి బాల అక్కమ్మ ప్రాణనాథ సామ్లవారికి ఆ అక్కమ్మ వంటిది అడవిలో తిరుగుతున్నది ఏది విధంగా పోదాం మనం ఆ అడవిలోకి ఎట్లా పోదాం గట్టి మాట్లాడు సరే ప్రాణేశ్వరి అది విధంగా తెలుపుతున్నాను మినిమం 50 రూపాయల కట్ట సమర్పించారు. మాయైతే అడవిలో జై వీరాంజనేయ స్వామి వారికి మాయాసే అడవిలో ఒక్క ఊరు పుట్టిత్తు ప్రాణకాంత మాయాసే అడవిలో ఒక ఊరు పుట్టిత్తు ప్రాణకాంత ప్రాణకాంత ఆ ఊరి లోపల చీరాలమ్మ వలను ప్రాణకాంత స్వామివారికి ఓ ప్రాణేశ్వరి ఆ మాయతో ఆ అడవిలో ఒక ఊరు పుట్టిస్తుంది కదా ఆ ఊరి లోపల మనము వాళ్ళను ఆయన మాయతో మాత్రం మా యొక్క అడవి లోపల మాత్రం ఊరు ఊడ్చిస్తాడంట. ఆ ఊరి లోపల ఉండి మాత్రం మీరు చీరలమ్మనంట. ఆ ఒక్క ఊరికి పోయి చీరలమ్మాలంట. మరి నా యొక్క విచారం ఆలస్యం యొక్క రూపము దాల్చున్నాయి. జై రంజనేయ స్వాముల వారికి ఆలస్యం చెయ్యక రూపము సోమయ్య జ్ఞానార్థమే అందరమే కావాలి. అంటాడు ఆయన. జై రంజనేయ స్వాముల వారికి ఆలస్యం చెయ్యక రూపము సోము ప్రాణనాథ కుంట బ్రతుకావాలను నాద ప్రాణనాథ వారికి ఓ ప్రాణేశ్వర ఆ ఊరూరు పంటి పోయి మనం బట్టలు అమ్ముకుంటాం బతకాలే కదా మనము ఊరు పోయి బట్టలు బతకాలని అంటున్నాం. విధంగానే వెళ్తాం కదా మరి. జై వీరాంజనేయ స్వాముల వారికి ధరణి లింగం పల్లి దాముణ్ణి దలుసేదా ప్రాణకాంత ధరణి లింగం పల్లి దాముణ్ణి దలుసేదా ప్రాణకాంత మరువక మాలింగ ప్రభువుణ్ణి దలుచేదా ప్రాణకాంత
తెలిసేదా ప్రాణకాంత స్వామివారికి ప్రాణేశ్వరి ధరణిలింగంపల్లి దాముని సాక్షి మనము కైలాసపురం వెళ్ళిపోదాం కదా. అయితే నీవన్న విధంగానే ఇప్పుడే మనము మాత్రం అవతారం ఎత్తి అక్కడ పోయి బట్టలు అమ్ముదామని చెప్తున్నాడు నీ యొక్క భర్త. అలా అంటున్నావా? జర ఆగురే అవయ్యా రేపు మీ ఏషాలు వస్తాయి. మీ జేజే అంటాడా యాడ ఉన్నారు మీరు అంతా వేసేకాళ్ళు ఓడంటాడు ఇక్కడ పల్లవి ఆగిలి కాలు మొక్కి నేను అనిపించాలనా? నాకేమో అవసరమా? అందరు లేచిపోమంట. ఒక్కటి కాదు రెండు కాదు 20 వేషాలు ఏమైనా ఉన్నాయా సిగ్గు శరాలు మీకు? ఒక్కడద్దా వేసేకాడు పల్లవి కాడ ఇప్పుడు లేని వాళ్ళు మొత్తం ఆడనుకోవాలి లెక్క. నేను చెప్తున్నా గుల పడితే అని ఆడాడ సాట్ పడతాం అంటున్నారు. రేపు ఇంకో గుల పడతాయి మరి అది కూడా చూడు మరి. స్వామివారికి దున్న పోతుల కబురం వస్తే దున్న కర్మౌనా దున్న పోతుల కబురం వస్తే దున్న కర్మౌనా అయ్యటి వానికి రాజా నిస్తే చెయ్య కర్మౌనా అయ్యటి వానికి రాజా నిస్తే చెయ్య కర్మౌనా దున్న పోతుల కౌరం వచ్చే దున్న కర్మౌనా గుడ్డి వానికి వద్దామిస్తే దున్నను మల్పడినా గుడ్డి వానికి పోతుని ఎత్తిన పోతన్నా పోతుని ఎత్తిన పోతన్నా మూడన్నాడు పోతన్నా పోతుని ఎత్తిన పోతన్నా నా పెరగడుతున్న పోతన్నా పది నన్ను చూసుకొని పోతన్నా పోతుని ఎత్తిన పోతన్నా పోతుని ఎత్తిన పోతన్నా పోతుని ఎత్తిన పోతన్నా పోతుని ఎత్తిన పోతన్నా గుడ్డ గడ్డల పోతన్నా మరి గుడ్డల ఎత్తల పోతన్నా గుడ్డ గడ్డల పోతన్నా మరి గుడ్డల ఎత్తల పోతన్నా పోతుని ఎత్తిన పోతన్నా పోతుని ఎత్తిన పోతన్నా
అయితే ఈ విధంగా ఆ యొక్క అక్కమ్మకు వీరారాజుకు లగ్గం చేసినంత లోపల అప్పుడు ఆ యొక్క అమ్మ బాగమ్మ మర్దలు శ్రీదేవి కలిసి అత్తగారింటికి తోలేసినంత లోపల ఆ యొక్క భార్యాభర్తలు మాత్రం పోయి వచ్చిర్రే. ఇది పోయినాక చెప్తా. పాములోడు వచ్చిండు. ఏమంటున్నావురా? ఏమంటున్నావు? సామ్లవారికి సాలుల్లా శంకరయ్యా నామము ఎందురయ్యా సాలుల్లా శంకరయ్యా నామము ఈనరయ్యా సాలుల్లా శంకరయ్యా బట్టాలమ్ముకుంటా కాలమ్ము గడిపేదాము బట్టాలమ్ముకుంటా కాలంబు గడిపేదాము బట్టాలమ్ముకుంటా సేవక నా యొక్క నామమనంగా సాలోల శంకరయ్య అనవచ్చు నామమనంగా సాలోల శంకరయ్య అనవచ్చునా? అవును కదా. అయితే మీరేం చేస్తారయ్యా? బట్టలు అమ్ముకుంటా బతికే వాళ్ళం కదా. బట్టలు అమ్ముకుంటా బతారా లేకుంటే ఏమైనా కొనుక చమ్ముతారా? సేవక ఏం మాట్లాడుతున్నావు మరి? వేస్తుండ్రా మీరు? కాలం ఎక్కైంది ఇట్లేస్తుర్రా? కొనుకొచ్చి అమ్ముకుంటున్నారు. కొనుకొచ్చి అమ్మిన బట్టనే మెత్తగుంటుంది, వేసిన బట్ట గట్టిగా ఉంటుంది ఎప్పటి కానీ. దానికి రేట్ ఎక్కువ వస్తుంది, దీనికి రేటు తక్కువ వస్తుంది. అందుకోసమే మనం ఇద్దరం ఆటలాడి నుంచి ఇదే పాయింట్ ఇదే అయింది. ఇదే పాయింట్ బాగా ఇదే అయింది. జై రంజనే జై రంజనే సామ్లవారికి బట్టలమ్మే శంకరయ్య భార్యను వినారమ్మ బట్టలమ్మే శంకరయ్య భార్యను వినారమ్మ బట్టలమ్మే శంకరయ్య నా పేరు వినారమ్మ సాలల్లా గౌరమ్మ నా పేరు సాలల్లా గౌరమ్మ నా పేరు వినారమ్మ
ఏమంటావమ్మా? నా పేరు అనంగా బట్టలమ్మే గౌరమ్మ. నా పేరు సలిల గౌరమ్మ అనవచ్చు. బట్టలు అమ్మే సాలే గౌరమ్మవా? అయితే ఇంకా పేరమ్మా? నా భర్త ఒక శంకరయ్య అనవచ్చు. నీ భర్త శంకరయ్యనా? అయితే మీరిద్దరు కలిసి బట్టలు అమ్ముతుర్రా? బట్టలు అమ్ముతున్నాం. అయితే ఏ ఊరంటే ఆ ఊరికి? ఏ ఊరంటే ఆ ఊరికి అమ్ముకేస్తాం. ఏం బట్టలు అమ్ముతారు మీరు? అన్ని నీకేం కావాలి? ఆడి బట్టలు మగ బట్టలు. ఇప్పుడు నాకు మగ బట్టలు అవసరం ఉండే. నాకు మగ బట్టలు అవసరం ఉండే. అన్ని బట్టలు అమ్ముతాం. అన్ని అమ్ముతారు కానీ ఒకటే నెల ఆగురాదు నాకు. రాదా? ఏమొస్తుంది? వేసి పెట్టాలా? వేసి చూపెడతా. ఏం దెబ్బలు కొట్టి చూపెడతా? పని చేసి చూపెడతా. పైన వేసి చూపెడతా. ఉన్నదా మళ్ళీ? ఉన్నాయా? ఉన్నాయి ఉన్నాయి. ఎంతకొకటి? ఎంతకొకటి? ఇక ఎంత ఇచ్చిన సరే నువ్వు? ఎంత ఇచ్చినా సరే. అయితే పైసలు తీసుకురానికి పోతాం మరి. నడవండి. జై రంజన సాంబార్కి ఓసి వయ్యారి దానా కట్టు బట్టాల మూట. 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 ఓసి వయ్యారి దానా కట్టు బట్టాలు నీవు నెత్తి మీద పెట్టవమ్మ. కట్టు బట్టాలు నీవు నెత్తి మీద పెట్టావమ్మ. కట్టు బట్టలు నీవు పెళ్ళామా? ఏమంటున్నావు మరి? బట్టల మూట కట్టు మరి. ఇట్లా మాట్లాడి గట్టిగా మాట్లాడి. ఇక ఇది పార్వతి గారు అట్లా అంటున్నావు. అవును కదా మరి. ఎలాంటిదో తెలుపు కదా. మాట మాట్లాడాలి. అయితే దానికి ఇక నీకు మాట్లాడతా నువ్వు మాట్లాడి